ఢిల్లీలో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2 రోజుల భేటీలో పన్ను స్లాబుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీలో ఇప్పుడు ఉన్న 5, 12, 18, 28% స్లాబుల స్థానంలో 5, 18% స్లాబులను కొనసాగించి మిగిలిన వాటిని ఎత్తేయాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 12, 28% స్లాబుల్లో ఉన్న వాటిని 5, 18% స్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలి అన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేశాయి. ఇక జీఎస్టీ మండలి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5% రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై 18% జీఎస్టీకి మంత్రుల బృందం సానుకూలంగా ఉంది. కానీ మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు వీలుగా 5% రేటుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది. నెయ్యి, నట్స్, 20 లీటర్ల వాటర్ క్యాన్లు, నమ్కీన్, కొన్ని రకాల పాదరక్షలు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలను 12% నుంచి 5% రేటు కిందకు మార్చే అవకాశం ఉంది. పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులను సైతం తక్కువ రేటు స్లాబులోకి తీసుకురానున్నారు. కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్లు, కొన్ని రకాల వాహనాలను 28 నుంచి 18% రేటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అయితే దీన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు ఆహ్వానిస్తూనే ఆదాయ నష్టం ఏర్పడితే కేంద్రం భర్తీ చేయాలని పట్టుబడుతున్నాయి.